క్రిమినల్ కేసుల్లో ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి గురించి సరైన సమాధానం చెప్పకపోవడం వివాదాస్పదంగా మారింది. ఉంటే అతడు ఎక్కడున్నాడు, బతికే ఉన్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ అతడి తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. విజయవాడలో సాయికృష్ణ అనే యువకుడు అదృశ్యం కావడం వివాదానికి దారితీసింది. ఒక కేసులో అతడిని తీసుకెళ్లిన పోలీసులు స్టేషన్లో ఉంచారని, ఆ తర్వాత రోజు నుంచి అతడికి సంబంధించిన కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న గాది సాయికృష్ణ అనే యువకుడిపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడు కొంతకాలంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే కృష్ణలంక పోలీసులు మార్కాపురం వెళ్లి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీస్ కస్టడీలోకి వెళ్లిన తర్వాత నుంచే అసలు మిస్టరీ మొదలైంది. నా మేనల్లుడు గాదే సాయికృష్ణని ఇప్పటికి నెల రోజుల క్రితం కృష్ణలంక పోలీసు వారు అరెస్ట్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు చేసి అతన్ని మిచ్చేశారు. అతను ఏం చేశారనేది మాకు కావాలి. మేము వెళ్ళి అడిగితే అతను సమాధానం చెప్పట్లా. లేటెస్ట్ ఎన్కౌంటర్ చేస్తాను, అరెస్ట్ చేయలేదని చెప్పి అతను తల్లిని నానా దుర్భాషలాడి ఇంతవరకు ఆ పిల్లవాడిని అప్పచెప్పలా. సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఎటువంటి సమాచారం లేకపోవడంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కుమారుడి గురించి ఆరా తీసింది. అయితే సాయికృష్ణను విచారించడానికి తీసుకొచ్చామని, తరువాత పంపిస్తామని చెప్పి పంపించారు. పోలీసుల మాటలు విన్న తల్లి ఆ రోజు వెళ్లి తిరిగి మరుసటి రోజు రాగా సాయికృష్ణ ఇక్కడ లేడని, తమకు తెలియదని పోలీసులు చెప్పడంతో ఆమె అవాక్కైంది. అయితే సాయికృష్ణ మరణించాడని ఒక పోలీస్ కానిస్టేబుల్ చెప్పడంతో ఆ తల్లి అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దీంతో సాయికృష్ణ అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు అతను బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, లేదా పోలీసులే లాకప్ డెత్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నుంచి సాయికృష్ణకు సంబంధించిన సరైన స్పందన రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తన కొడుకును అక్రమంగా నిర్బంధించారని, అతని ప్రాణాలకు ముప్పుందంటూ హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. జూన్ 17లోగా సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులకు గడువు విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నీ కొడుకుని చంపేస్తాను, నీ కొడుకు మీద ఆశదులకు అని తిట్టాడమ్మా నన్ను, మా అబ్బాయిని తీసుకొచ్చాడు, ఇక్కడే ఉన్నాడు సెల్లో అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పారండి. ఇంతవరకు పంపలేదు. ఈ విషయం మీద డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాను. మే నెల 28వ తారీఖున హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ ఇచ్చాను. హైకోర్టులో రిట్టేసాం. ఎంతవరకు సమాధానం లేదు. హైకోర్టు రిట్ పెండింగ్లో ఉంది. 48 కోర్టులు వాకప్ చేశా, ఏ కోర్టుకి పెట్టలేదు. అతని మీద అసత్య ప్రచారం చేస్తున్నాడు. వాడట్టా వీడెట్టా, వాడికి 50 కేసులు 40 కేసులు ఉన్నాయి. ఆ అబ్బాయికి ఉన్నాయి 3 కేసులు. ఆ 3 కేసులు 2 ఎన్బిడబ్ల్యూ ఉంది. అంతే, ఎన్బిడబ్ల్యూ ఇష్యూ మీద అతన్ని తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే ఆ సమాచారాన్ని కుటుంబానికి చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేత కొలనుకొండ శివాజీ పోలీసులకు గుర్తు చేశారు. సాయికృష్ణ ఆచూకీని వెంటనే అధికారికంగా ప్రకటించాలని, లేదంటే కాంగ్రెస్ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంత వివాదం జరుగుతున్నా విజయవాడ పోలీసులు మాత్రం నోరు ఎత్తకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.